కొల్లిపర మండలం శివలూరులో అధికారుల తీరుపై మంత్రి నాదెండ్ల మనోహర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. శివలూరుకు చెందిన రైతుల ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉన్న కూలీలు లేరని అధికారులు చెప్పడంతో ధాన్యం ఎత్తితేనే ఇక్కడి నుంచి వెళ్తాను అని మంత్రి నాదెండ్ల మనోహర్ భీష్మించారు. సబ్ కలెక్టర్ విషయం తెలుసుకుని అప్పటికప్పుడు 2 లారీలను పంపించగా అత్తోటకు చెందిన జనసేన కార్యకర్తలు బస్తాలను స్వయంగా మోసి లారీలకు ఎక్కించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడే ఉన్న మంత్రి నాదెండ్ల ధాన్యం తరలించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు వారం ఈ రేటు 1792 అనేది ఎప్పుడు లేదు. మీకు 4-5 గంటల్లోనే మీ డబ్బులు మీ ఖాతాలో పడతాయి. పాపం కష్టపడి పెట్టుబడి తెచ్చుకున్న వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ ఉపయోగపడతాయి. ఇంకా కావాల్సింది ఏంటి, మీకు టైంకి డబ్బులు 5-6 గంటల్లో డబ్బులు వేస్తున్నాం కదా, అవునా కదా చెప్తున్నా. ఇప్పుడు వర్షం పడుతుందండి, వచ్చి మాకు కొనడానికి సాహసం ఉంది. ఇచ్చిన ఆ ధాన్యం బియ్యంగా మార్చుకుని మధ్యాహ్న భోజనం పథకం కింద మనం ఇస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది ప్రత్యేకంగా ఖరీఫ్ మాసంలో మన ప్రాంతంలో ఎక్కువగా రైతాంగం కష్టపడి పంటను కాపాడుకొని ఈ అకాల వర్షాల వల్ల ఒక్కో సందర్భంలో ఇబ్బందులు అయినా కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో గత సంవత్సరం 44,000 మెట్రిక్ టన్నులు మనం గుంటూరు జిల్లాలో రైతాంగం దగ్గర నుంచి కొనుగోలు చేసాం. 104 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. ఇది గతంలో ఎప్పుడూ జరగలేదు. అదే గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు కొనుగోలు చేసింది కేవలం 5,800 మెట్రిక్ టన్నులు, అంటే 10 రెట్లు ఎక్కువ మనం కొనుగోలు చేసాం. వాళ్ళు ఇచ్చింది 10 కోట్ల రూపాయలు అయితే మనం ఇచ్చింది 106 కోట్ల రూపాయలు. సో ఆ విధంగా ప్రతి సందర్భంలో మేము కోరుకునేది ఏంటంటే, ఇది మా బాధ్యత. ఈరోజు శివలూరులో ఉన్న నేను కొల్లిపర మండలంలో ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రభుత్వం